నిన్నటి మ్యాచ్లో అదే గౌహతిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో అసలైన గేమ్ చేంజర్ ఎవరో తెలుసా? క్వింటన్ డికాక్. ఎందుకు గేమ్ చేంజర్ అంటే రాజస్థాన్ రాయల్స్ ముందు బ్యాటింగ్ చేసి 151 రన్స్ చేసింది. చిన్న స్కోర్ కాదు. గౌహతి లాంటి స్టేడియంలో ఇది డిఫెండ్ చేయొచ్చని వాళ్ళ నమ్మకం. కేకేఆర్ బ్యాటింగ్కు దిగింది. ఆ సమయంలో ఎవరు పరుగులు చేయాలి, ఎవరు గేమ్ను తిప్పాలి అన్న దానికి సమాధానం క్వింటన్ డికాక్. మొదటి బంతి నుంచి దూకుడు చూపించాడు. స్పిన్నర్ అయినా ఫాస్ట్ బౌలర్ అయినా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. డికాక్ 61 బంతులో 97 పరుగులు చేశాడు. ఆ సమయంలో ఆయన ఒక్కరే ఆట తీరు మార్చేశాడు. అదే అసలైన గేమ్ మలుపు. ఆయన ఒక్క ఇన్నింగ్స్ వల్ల కేకేఆర్ చాలా ఈజీగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే 151 పరుగుల లక్ష్యం పర్వాలేదు అనిపించేటట్లు డికాక్ బ్యాట్ ఊపితే 97 పరుగులు ఒక్కరే చేశాడు. అదే గేమ్ చేంజర్ మూమెంట్. అసలు గేమ్ని కేకేఆర్ చేతులు పెట్టిన అసలైన హీరో క్వింటన్ డికాక్ అనేది నేను అంటాను. మీకు నిన్నటి మ్యాచ్లో గేమ్ చేంజర్ ఎవరు అనిపిస్తారో వాళ్ళ పేరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి.